This program has been made possible by the friends and partners of the Living Way Church. All right. Are you ready for the word? Addition, subtraction, multiplication, division. We నాలుగు ఎంతమందికి తెలుసా అండి కదా? స్కూల్కి 4. దీస్ ఆర్ ఫౌండేషనల్ మ్యాథమెటిక్స్. అరిథమెటిక్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఫౌండేషన్. ఆల్ వర్డ్స్, ఓకే, ఆల్ ద నంబర్స్ ది ఫౌండేషన్. ఏంటదండి చెప్పండి అందరూ. ఇక్కడ ఉన్నారు. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అడిషన్ చెప్దాం అందరు. రిపీట్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ క్రిస్టియన్కి 4 సీజన్స్ ఉంటాయి. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్. ఆ సీజన్ కాదు, కోవిడ్ సీజన్ కాదు. మనకున్న సీజన్ ఏంటంటే మల్టిప్లికేషన్ సీజన్ ఉంటుంది, అడిషన్ సీజన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ సీజన్ ఉంటుంది, డివిజన్ సీజన్ ఉంటుంది. మనకి మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు డివైడ్ చేస్తాడు కొన్నిసార్లు. మనమేమో సాతాను చేస్తున్నాడు అనుకున్నాం, కానీ నో, గాడ్ ఈజ్ అ డివైడర్, గాడ్ ఈజ్ అ మల్టిప్లయర్. గాడ్ రిమూవ్స్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా చూద్దాం. దేవుడు ప్లస్, మైనస్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఎక్కడైనా వాడా? బైబిల్లో ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక. ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుందండి, తెలుగులో కష్టం, కానీ ఇంగ్లీష్లో ఈజీగా ఉంటాయి. 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వర్షాలు ఇంగ్లీష్లో చదువుతాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. Simon Peter, a bond servant and apostle of Jesus Christ, to those who have obtained like precious faith with us by the righteousness of God and Savior Jesus Christ. Verse 2. Grace and peace be multiplied. Say multiplied. So దేవుడు మల్టిప్లికేషన్ వాడుతున్నాడు. There is multiplication. I pray that peace and grace be multiplied in your life in Jesus' name. రెండవది చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. తెలుగులో మీరు చదవండి, దాని తర్వాత ఇంగ్లీష్లో చదువుతా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బట్ సీక్ ye first the kingdom of God, his righteousness, and all these things shall be అడిషన్ చేశారు. చూసారా దేవుడు? God add things in our life. Amen. మూడవది మ్యాథ్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు. జెనసిస్ 1:4. ఆది కాండము మొదటి అధ్యాయం 4వ వచనం. అండ్ గాడ్ సా ద లైట్, ఇట్ వాజ్ గుడ్, అండ్ గాడ్ సెపరేట్. డివిజన్ కూడా ఉంది దేవునిలో. డివిజన్, రీజన్ బ్రదర్. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు. డివిజన్. వన్ మోర్ స్క్రిప్చర్. మార్క్ చాప్టర్ 16. మార్క్ సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. ఎంతమంది శిష్యులు ఉన్నారండి యేసయ్యకి? గట్టిగా 10. పేర్లు చెప్పండి. కత్తం ఇప్పుడు రాదు. ఇండియా టీం పేర్లు చెప్పండి. బుమ్రా, గిల్, టక 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 చెప్తుంది. శిష్యులు అనగానే 4 ఈజీ పాస్టర్: మాథ్యూ, మార్క్, లూక్, జాన్. నంబర్ 5 యాక్స్. అన్ని పేర్లు చెప్పేస్తారు. పాస్టర్ గారు నేను కూడా ఒకటి, నా పేరు కూడా చెప్పుకుంటా. ఇక్కడ ఉన్న 12 పేర్లు చెప్పేస్తే అయిపోతుంది. 12 disciples ఉండే. బట్ ద బైబుల్ సేస్ లేటర్ హి అపియర్డ్ టు ది 11. హి అపియర్డ్ టు ది 11. ఎంతమంది ఉండాలి యాక్చువల్లీ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 12 - 1 is subtraction. God also removes people. ఒక మాట చెప్తా, జూడస్ ఇస్కారియట్ వెళ్ళిపోతేనే సంఘము స్టార్ట్ అయింది. God removes things. ఉన్నారా ఇక్కడ? సో మన పని ఏంటంటే, ప్రభువా నేను ఏ సీజన్లో ఉన్నాను? మీరు మల్టిప్లై చేస్తున్న సీజన్లో ఉన్నానా? అడిషన్ సీజన్లో ఉన్నానా? మైనస్ సీజన్లో ఉన్నానా? లేకపోతే నా జీవితంలో డివిజన్ సీజన్లో ఉన్నానా? అది మనం తెలుసుకోవాలా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎప్పుడు అవుతుంది? మల్టిప్లికేషన్ వెనకాల రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ మల్టిప్లికేషన్? రిపీట్ దిస్ ఆఫ్టర్ మీ. వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ మల్టిప్లికేషన్? Write this down.
మన జీవితంలో ఏదైతే విస్తరింపబడుతుందో, మల్టిప్లై అవుతుందో, దానికి కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప మన జీవితంలో మల్టిప్లికేషన్ తీసుకొస్తుంది. డబ్బులే కావచ్చు, శాంతి సమాధానమే కావచ్చు. అందుకే ఏం రాయబడి ఉంది పేతురు రాసిన 2వ పత్రికలో, శాంతి సమాధానం ఏమవుతుందంట? విస్తరింపబడుతుంది. సో శాంతి సమాధానం విస్తరింపబడాలంటే జాగ్రత్త గమనించండి, దాని వెనకాలన్న శక్తి ఏంటంటే గ్రేస్, దేవుని కృప. దేవుని కృప లేకుండా మల్టిప్లికేషన్ కాదు. there is no multiplication without the grace of God. What is grace? Grace అంటే undeserved, unmerited favor. అసలు ఆ కృపను పొందే అరులము కూడా కాదు, కానీ దేవుడు తన దయచేత మనల్ని ఆస్వాదించాడు. గ్రేస్. ఈ గ్రేస్ మనలో ఉంటే మల్టిప్లై అవుతాం మనం. ఈ గ్రేస్ ఎలా వస్తుంది? పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా అంటే చాలా చిన్నపిల్లలు కాదు, లైక్ వైజ్ యంగ్ పీపుల్ అని ఉంది ఇంగ్లీష్లో. చిన్నలారా, చిన్నలారా, చిన్నలారా అంటే యంగ్ పీపుల్. తెలుగులో చిన్న పిల్లలు అంటే చిన్న సండే స్కూల్. ఏమన్నా చిన్నలారా, చిన్నలారా మంచిగా ఉంది పేరు, చిన్నలారా. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చూడండి, ఈ జనరేషన్లో లోబడడం తెలియదు పెద్ద పిల్లలు కూడా. అంటే యవనస్తులు హాయ్ ఇట్లా అంటే ఏ జెన్ అనేది జెన్ జీరోనా? జెన్ జీ. హాయ్ ఎట్లా చెప్తారు సార్? హాయ్ పాస్టర్, ఇది తీసే బుద్ధి అవుతుంది. మా కాలంలో ప్రైజ్ లార్డ్ ఫస్ట్, హలో ఫస్ట్, మనమే విజయాలు. మమ్మీ డాడీ అయితే ఇంకా కేర్ నాట్. ఇంకా మమ్మీ గురించి డాడీ గురించి వేసిండా డాడీ, వచ్చిండా. తెలంగాణ కానీ కొంచెం మర్యాదతో మాట్లాడాలి కదా డాడీ మమ్మీతో. ఈ జెన్జీకి లేదు. తల్లిదండ్రులు ఎట్లయిపోయారంటే, ఇక కన్నారు కదా పెంచాలా, మీ బాధ్యతనే. కన్నారు కదా పెళ్ళి మీరే చేయాలా. ఇది జెన్జీ లక్షణాలు. దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఇన్ దిస్ జెన్జీ. బట్ క్రిస్టియన్ పేరెంట్స్ షుడ్ టీచ్ జెన్జీ హౌ టు బిహేవ్. ఎవరు ఆమె చెప్తలే అమ్మ నాన్నలు నేర్పించాలా. మా అబ్బాయి చర్చికి రావడంట పాస్టర్ అని, అదేం చేయాలా మీరు నాకు వచ్చి చెప్పొద్దు. వాడి ఇంట్లో చెప్పకుండా వాడిని టపటపటపటపట కొట్టేయాల. కన్నీళ్ళు కారాలి ఇట్లా. ఇంట్లోకైనా వెళ్ళి మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే, మాకు ఏ చాయిస్ లేకుండే. కాకరకాయ వండితే ఏం తినాలా మేము? చూసారా? వీళ్ళకి కాకరకాయ అంటే బాబు పిజ్జా కావాలా? మా టైంలో కొట్టకపోతే తినకపోతే ఏడ్చినందుకు మళ్ళీ గాజులు ఎరిగితే మళ్ళీ ఒక 2. కానీ కూరగాయలు తిని బ్రతికినాం కదా మేము, ఇక్కడ దాకా వచ్చినాం కదా. నో దిస్. అందుకే ఏముంది చూడండి, లైక్ వైజ్ యంగర్ పీపుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్. సో గుడ్ టు సబ్మిట్. షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్. సబ్మిట్ చేయి, పెద్దనాన్న వచ్చిండు ప్రైజ్ లార్డ్ చెప్పు అనాలా. ఎందుకు చెప్పారంటే పెద్దనాన్న గురించే ఇంట్లో గోసప్ అవుతుంది కదా అంటున్నా నేను. మీరు పెద్దనాన్న ఉంటే మీ గురించి చెప్పట్లేదు, చెప్తున్నా. ఓకే, పెద్దమ్మ, సారీ పెద్దమ్మ కూడా ఉండొచ్చు ఇక్కడ, పెద్ద పిన్ని కూడా ఉండొచ్చు, ఎందుకు లేక. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇంట్లోనే మాట్లాడుతుంటాం. పెద్దనాన్న కలిసే పిల్లల ఏం చెప్తా, పెద్దనాన్న మా డాడీ మాట్లాడతాడు, మా మమ్మీ మాట్లాడతాడు. నో, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్, దే విల్ లెర్న్. ఒక మాట చెప్తా, పిల్లలు తప్పు చేసినప్పుడు నవ్వొద్దు. వాడు ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ నేర్పించిండు డాడీ డాడీ నువ్వంటా టూ అన్నాడు అనుకో, అని నవ్వద్దు. ఓ ఇదేమో ఎంటర్టైన్మెంట్ అనుకుంటా ఇది అనుకో, పటక్కని పెట్టేయాల. నెక్స్ట్ టైం ఈ నోటి నుంచి రావద్దు అనాలి. అమ్మా, ఇప్పుడు స్కూల్కి వెళ్తే వాడు ఆ మాట వింటే ఇంటికి తీసుకురాడు. ఇప్పుడు సంజాయించాలా, ఇది తప్పు నాన్న ఇట్లా మాట్లాడొద్దు అన్న. మళ్ళీ నెక్స్ట్ టైం వాడు మాట్లాడితే ఏం చేయాలా? బెల్ట్. ఎంతమంది బెల్ట్ దెబ్బలు తిన్నారు? మీరు మీ పిల్లలు ఎంతమంది మీ పిల్లల్ని బెల్ట్తో కొట్టారు? మీ పిల్లలు కొట్టారులే అమ్మా, అయిపోయింది. జనరేషన్ ఇక్కడికి ఆగిపోయింది. అందుకే యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ సబ్మిషన్. వాళ్ళు నో అంటే, మీరు నో అంటే వాళ్ళు ఏం చేయాలా? వినిపించట్లేదు. నో 8:30కు పడుకోవాలంటే మీరు పడుకోకపోయినా 8:30కి బంద్ అనాలా.
వాడు బెడ్ మీద గుర్రు గర్రు గిర్రు తిరిగి 11కి పడుకున్నా నో ప్రాబ్లం. 3, 4, 5 రోజులు, ఒకరోజు 8:30కి పడుకుంటాడు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా డాడీ నాకు నిద్ర వస్తుంది, అక్కడికి వస్తాడు వాడు. యూ షుడ్ టీచ్. మీ బాబు ఎప్పుడు పడుకుంటాడంటే చాలామంది ఏమంటారు చెప్పండి, మమ్మల్ని నన్ను పండబెట్టి మా పిల్లలు పడుకుంటారంట. ఎస్, ఒక్కళ్ళు కాదు, ఎన్నో ఇంట్లలో విన్నా నేను. బట్ యూ షుడ్ టీచ్ దెమ్. మీ ఫ్యామిలీ అండి, మీ పిల్లలు మీ సొమ్ము, మీరు ఎలా పెంచుకుంటే అలాగా. రేపు పబ్లిక్లో మీరు అవమాన పాలు కావద్దనే మీకు చెప్తున్నా, అంతే, నథింగ్. మాకేమీ రాదు. యూ. సో బైబుల్ సేస్ లైక్ వైజ్ you younger people submit yourself to your, yes, all of you submit to and be clothed with సాత్వికం. పేదవాళ్ళతో మాట్లాడాలా, గొప్ప వాళ్ళతో మాట్లాడాలా, బట్టలు సరిగ్గున్నా మాట్లాడాలా, వాళ్ళ బట్టలు సరిగా లేకపోయినా మాట్లాడాలా. ఆమెన్ చెప్దామా? ఓ బట్టలు మంచిగా ఉన్నాయి వాళ్ళతో లేదు, కార్లు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలా, బస్సులు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలా. అండ్ ద బైబుల్ సేస్ గాడ్ రెసిస్ట్ అంటే రెసిస్ట్, దగ్గర కూడా రానియాడు. కానీ దేవుడు ఎవరికి గ్రేస్ ఇస్తాడని, కృప ఎవరికి ఇస్తాడు? దేవుడు హంబుల్కి ఇస్తాడు. సో వెన్ యు ఆర్ హంబుల్ దెర్ ఇస్ గ్రేస్. వెన్ దెర్ ఇస్ గ్రేస్ దెర్ ఇస్ మల్టిప్లికేషన్ ఇన్ యువర్ లైఫ్. సంబడి షౌట్ ఆమేన్. గ్రేస్ ఉన్నందుకు ఏముంది మన లైఫ్లో? మల్టిప్లికేషన్ ఉంది. మీ జీవితాల్లో దేవుని మల్టిప్లికేషన్ ఉండును గాక. మల్టిప్లై, పీస్, జాయ్. మీ ప్రాపర్టీలు మల్టిప్లై అవును గాక. మీ ప్రాబ్లమ్స్ మైనస్ అవును గాక. అడిషన్ ఎప్పుడు వస్తుంది చూద్దామండి. సో వెన్ ఈస్ మల్టిప్లికేషన్? గ్రేస్. మీ ఫైనాన్సెస్లో దేవుని గ్రేస్ ఉండును గాక. మీ హెల్త్లో దేవుని గ్రేస్ ఉండును గాక. ఇట్ ఈస్ ప్రొఫెటిక్ సర్మన్. మీరు ఏమేం చెప్పుకోవాలా? కష్టం. అడిషన్ దేవుడు ఎప్పుడు యాడ్ చేస్తాడు? వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ అడిషన్? అడిషన్ వెనకాలన్న శక్తి ఏంటి? ఎప్పుడైతే గ్రేస్, ఈ గ్లాస్లో నీళ్ళు పోసినట్టు గ్రేస్ పొంగి పొర్లుతుందో, ఇందులో నుంచి నీళ్లు కారి కింద పడుతుంటుందో, దాన్ని ఏమంటారు తెలుసా? ఫేవర్ అంటారు. దేవుడు మీ లైఫ్లో అడిషన్ తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ ఫేవర్. సంబడి షౌట్ ఆమేన్. మీకు ప్రమోషన్ వస్తుంది లైఫ్లో అంటే గ్రేస్ కాదు, అది దేవుని. సో నా ప్రార్థన ఏంటంటే లెట్ దే బి ప్రమోషన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఫ్రమ్ ప్రైవేట్ జాబ్ టు గవర్నమెంట్ జాబ్ ఇన్ జీసస్ నేమ్. వినిపించట్లేదండి మీ ఆమేన్? ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్ లెట్ దే బి ప్రమోషన్ ఇన్ యువర్ గవర్నమెంట్ జాబ్ ఇన్ జీసస్ నేమ్. ఇట్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అడిషన్ ఎప్పుడైతే మన లైఫ్లో వస్తుందో 1+1+ అది ఫేవర్. చాలామంది ఏమనుకుంటారంటే బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటారు. అని దినదిన పిల్లలు కనేస్తారు. పిల్లలు కనడం మల్టిప్లికేషన్ కాదు, అడిషన్. ఇట్స్ ద ఫేవర్. మల్టిప్లికేషన్ 2 + 2 × 2 4 అట్లా రావాలి కదా. 2 × 1 2. When both together become one, there comes another one. That's addition. There is no multiplication. సో పిల్లలు కనడం అంటే ఇట్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఇస్ ద రివార్డ్. ఇట్స్ అడిషన్. ఇట్స్ ద ఫేవర్ ఓవర్ యువర్ లైఫ్. సంబడి షౌట్ ఆమేన్. మూడోది డివిజన్. దేనికి సాధు? ఓకే, రీక్యాప్. గ్రేస్ ఉంటే ఏమొస్తుంది మన లైఫ్లో? వినిపించట్లేదండి? మల్టిప్లికేషన్. ఎంతమందికి మల్టిప్లికేషన్ కావాలా? ఒకసారి బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. నెంబర్ 2, ఒక రౌడీ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ మనకు ఉండును గాక. అలాగే రైట్, వెరీ గుడ్. నెంబర్ 2, అడిషన్ ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో? ఫేవర్. డివిజన్ ఎప్పుడు వస్తుంది చూద్దాం. డివిజన్ దేవుడు ఏమంటున్నాడు చూడండి. లైట్, డార్క్నెస్. దేవుడు ఏమంటున్నాడు? లైట్ స్టే దేర్, డార్క్నెస్ స్టే దేర్. డివిజన్ దేని ఎప్పుడు ఉంటుందంటే లైఫ్లో, వెన్ దెర్ ఇస్ విజ్డమ్ దెర్ ఇస్ డివిజన్ ఇన్ లైఫ్. విజ్డమ్. లేడీస్ బాత్రూమ్ డివైడ్, మెన్స్ బాత్రూమ్ డివిజన్ ఉంది. బైబిల్లో ఏం రాయబడింది? పాత నిబంధనలో దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశారు, డివిజన్. కొత్త నిబంధనలో మేకలను గొర్రెలను డివైడ్ చేశాడు యేసయ్య. 5 wise virgins, foolish virgins, డివిజన్, సెపరేట్ చేశాడు దేవుడు.
ఎప్పుడైతే మీ ఇంట్లో చూడండి, మీ భార్య బట్టలు మీ బట్టలు ఒకటే సెల్ఫ్లు ఉంటాయా? వినిపిస్తలే, గట్టిగా వినిపిస్తలే. ఎస్, నో, నో. అక్క చెల్లెల బట్టలు, ఇప్పుడు అక్క చెల్లెల బట్టలు ఒక ఉంటాయా? లేవు, సపరేట్ ఉంటాయి. ఎందుకు? దట్స్ కాల్డ్. ఎవరైనా భార్య ప్యాంట్ వేసుకొని వస్తారా చర్చికి? ఎవరైనా భర్త ప్యాంట్ వేసుకొని వస్తారు చర్చికి? లేదు, దెర్ ఇస్ డివిజన్. ఒక్కొక్కసారి బట్టలు కలిసిపోతాయి. సరే, బట్టలు కలిసిపోతాయి. మీ భార్య ప్యాంట్ వేసుకొని ట్రై చేస్తే మీకు ఎక్కువ విశ్వాసం కావాలా? పట్టరు. ఒక్కొక్కసారి భార్య బట్టలు భర్త బట్టల్లో ఎప్పుడు కలిసిపోతాయంటే మీ పని మనిషి పుణ్యమా బట్టి, రైట్, ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఎస్, ఆ షర్ట్ అది, షర్ట్ అది. ఒకసారి ఇస్త్రీ వాళ్ళకి ఇష్టపడి అవుతుంది, మన షర్ట్ ఎవరో షర్ట్ మన ఇంటికి వస్తుంది, చూస్తే అరే ఇది ఇంత చిన్నగా అయిపోయింది అంటాం. రైట్? నో, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. వి డివైడ్ థింగ్స్. కమాన్, ఎస్ ఆర్ నో? ఎవరైనా కారము ఇంకా గరం మసాలా, పసుపు, ఉప్పు ఒకటే డబ్బాలు వేస్తారా? చెప్పండి, ఎట్లుంటుంది అప్పుడు? ఇంత బాగా. యూ డివైడ్. ఎస్, దాన్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి. అలాగే మీ డబ్బుని దేవుని డబ్బుని కూడా డివైడ్ చేయాలి. దాన్ని ఏమంటారు? విజ్డమ్. అంత నాదే డబ్బు, దశమామియా దేవునికి నేను, అంత నాదే. దట్ ఈస్ నాట్ విజ్డమ్. డివైడ్ చేయాలి. ఇది దేవునిది, ఇది నాది. ఇది లేడీస్ టాయిలెట్, ఇది దిస్ ఇస్ జెంట్స్ టాయిలెట్, దిస్ ఈజ్ మై వైఫ్స్ క్లోత్స్, దీస్ ఆర్ మై క్లోత్స్. దాన్ని విజ్డమ్ అంటారు. దేవుడు ఎప్పుడు కూడా, వినండి, దేవుడు ఎప్పుడు కూడా యూనిటీనే చేయడు. దేర్ ఆర్ టైమ్స్ గాడ్ డివైడ్స్, డివిజన్, బికాజ్ ఇట్ ఈస్ విజ్డమ్. ఎవరిని ఎక్కువసేపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరిని కలిసామనుకోండి సండే రోజు, కొందరు కలిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఏం అడుగుతారు? ఐ నీడ్ అ ఫేవర్ అంటారు. ఏం ఫేవర్ కావాలి వాళ్ళకి? బాయ్ చెప్పాలి, దూరంకి ఏం చెప్పాలా? బాయ్ మనీ, గో బాయ్ అనాలా? యూ వాంట్ టు టాక్ విత్ సంబడి, యూ ఆల్వేస్ ఆస్క్ మనీ. విజ్డమ్. ఓ వీళ్ళతో ఇంత మాట్లాడద్దు, వీళ్ళతో కొందరితో మాట్లాడితే మనం నేర్పిస్తారు. డివైడ్, కీప్ దెమ్ ఫార్. విజ్డమ్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఆర్ యు రెడీ? నంబర్ 1, మల్టిప్లికేషన్ దేనికి ఎప్పుడు అవుతుందండి? నంబర్ 2, అడిషన్. నంబర్ 3, డివిజన్. నౌ వీ విల్ సీ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఎప్పుడు అవుతాడు? దేవుడు ఎప్పుడు చేస్తాడు? అందుకే చెప్పా కదా, జూదా ఇస్కారియట్ వెళ్ళిపోతేనే సంఘము స్టార్ట్ అయ్యింది. రిమూవల్ అంటారు, సబ్ట్రాక్షన్ ఏమంటారు? రిమూవల్. సబ్ట్రాక్షన్ ఎందుకు తెలుసా? మన లైఫ్లో ఇంక్రీజ్ రానికే దేవుడు సబ్ట్రాక్ట్ చేస్తాడు. కొంచెం దేవుడు అలవాట్లు తీసేయచ్చు, కొందరిని తీసేయచ్చు. ఇట్స్ ఇన్ ద బైబుల్. ఐ విల్ షో యూ స్క్రిప్చర్స్. ఆమేన్. ఐ విల్ షో యూ స్క్రిప్చర్స్. నంబర్ 1 ఏం చెప్పానండి? గట్టిగా చెప్పండి. మల్టిప్లికేషన్ ఈజ్ గ్రేస్. నంబర్ 2, ఇట్స్ ఓకే. నంబర్ 2, అడిషన్ ఈజ్, డివిజన్ ఈజ్ విజ్డమ్. అందుకే అప్పులు తీసుకునేటప్పుడు కేర్ఫుల్. చాలామంది అప్పు తీసుకుంటారు కానీ కట్టడానికి డబ్బులు ఉండవు. మీరు అప్పు తీసుకోవడం తప్పు కాదు. అప్పు తీసుకుంటే 6 months ఈఎంఐ ఉంటేనే అప్పు తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. మా పెద్దనాన్న ఇస్తా అన్నాడు, ల్యాండ్ అమ్మంగానే డబ్బు ఇస్తా అన్నారు, నాకు కొన్ని డబ్బులు కావాలని వేరే దగ్గర అడగండి. డోంట్ స్పెండ్ మనీ దట్ యూ డోంట్ హ్యావ్. ఆల్వేస్ రిమెంబర్ దట్. అదేం చేస్తారు? డబ్బు తీసుకుంటారు కానీ ఎలా ఇవ్వాలో తెలీదు. రేపు ఎవరో ఇస్తారు అని తీసుకుంటారు. ఫోన్ నంబర్లు మార్చేస్తారు, ఇల్లులు మార్చేస్తారు, ఇంటికి వస్తారు, కనుక్కొని ఇంటికి వస్తారు. ఎంత ఈరోజు ఈజీ కనుక్కొని ఇంటికి రానికే. దట్స్ వై విజ్డమ్. మీ దగ్గర 6 months ఈఎంఐ చేతిలో ఉంటేనే లోన్ తీసుకోండి, లేకపోతే లోన్ తీసుకోకండి. వింటున్నారా? మనకి ఇట్లాంటివి నచ్చవు. ఎవరైతే డబ్బు అడుగుతారో వాళ్ళు ఫస్ట్ అడగాల, ఎలా కడతావో అని అడగాలి. వచ్చేస్తారు, రేపు మా పెద్దాన్ని ఇస్తాడు. ఇవ్వరు. ఆ డబ్బు తీసుకుంటాడంటే ఇచ్చే. ఒక అబ్బాయి ఉండే, మాకు తెలిసిన అబ్బాయి, ఆయనకు ఒక అలవాటు. ఏం అలవాటు? డబ్బు తీసుకునే అలవాటు. మంచి కుటుంబం కానీ ఆయనకి ఏ అలవాటు? గుడ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ, బట్ ఈ హ్యాడ్ అడిక్షన్ ఆఫ్ లోన్ అడిక్షన్. ఏ హోటల్ పోతే ఖాతా అయినది. సో ఒకరోజు ప్రిపేర్ అయ్యింది ఆయన, పాస్టర్ సందీప్ దగ్గర డబ్బులు అడుగుతా అని. ఎవరో చెప్పారు, రాంగ్ పర్సన్ అడుగుతున్నాను, పాస్టర్ని అడిగితే ఇవ్వడు, దేవుడు చెప్తే ఇస్తాడు అన్నాడు.
సడన్గా ఇంటికి వచ్చేసాడు, టంగ్ టంగ్ బెల్ కొట్ట. అరే యూజువల్ ఎవరైనా వస్తే చెప్పొస్తారు. కానీ వచ్చారు, అన్నా అన్నాడు. నన్ను చూడంగానే మర్చిపోయాడు. అన్న నేను బండి పెట్టేస్తున్నానన్నా, తాకట్టు పెట్టేస్తున్నానన్నా, నేను ఈ లోన్ కట్టాలన్నా అంటే సరే నీకోసం ప్రార్థన చేస్తా అన్న. అయ్యో ఎందుకు పెడుతున్నావు డబ్బు, నువ్వు బైక్ నేను డబ్బులు ఇస్తా అన్నానా? నాకు అనిపించలేదు, నేను అనలేదు. ఎవరో అప్పు తీసుకుంటే నేను ఎందుకు కట్టాలా? నువ్వు కష్టపడతలేవు, విశ్వాసము లేదు, ప్రార్థన చేయట్లేదు, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ప్లాన్ టు రీపే ఇట్. నేను కడతా, అప్పు నుంచి బయటికి తీసుకొస్తా, రేపు మళ్ళీ ఇంకొక ఆయన అప్పు తీసుకుంటావు. అట్లా తిరగకండి. అందుకే విశ్వాసం నేర్చుకోండి. నిజంగా మీరు అప్పుల నుంచి ఫస్ట్ రావాలంటే ఫస్ట్ మీరు దశంభాగం ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. ఎందుకు తెలుసా? ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ డబ్బు దశంభాగం ముట్టొద్దు, ఇది దేవునిదే అని అలవాటు చేస్తావు కదా. నేను రేపటి నుంచి ఈ 10% దేవునికి ఎలా తీస్తున్నానో కుటుంబం కోసం ఒక 10% పక్కన తీస్తాను అని అప్పుడు అలవాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలవాటు లేదు, డబ్బు రాగా నో ప్లానింగ్, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇంట్లో ఒకళ్ళకి జ్వరం వచ్చి ఏదైనా అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయితే మళ్ళీ అప్పు తీసుకోవాలా, మళ్ళీ వాళ్ళని అడగాల, వినాలి. లేదు, దేర్ ఇస్ నో ప్లానింగ్, విజ్డమ్ లేదు. యూ షుడ్ డివైడ్. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? డస్ ఎనీబడి హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్ హియర్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఉంటే నో ప్రాబ్లం, ఏదో అనారోగ్యం వస్తుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, జాగ్రత్తగా గమనించండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే నేను హెల్మెట్ వేసుకుంటారా? చెప్పండి, వేసుకుంటారా? సో హెల్త్ ఇన్సూరెన్స్ తప్ప అంటే విశ్వాసం లేదా మనకి? లేదు, నథింగ్ లైక్ దట్, నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ప్లాన్. దయచేసి సంగమా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఐ సీ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ గెటింగ్ బ్లెస్డ్ బట్ లూజింగ్ మనీ లైక్ దిస్. ఈ స్థాయి నుంచి కింద పడిపోతున్నారు. దెర్ ఇస్ నో ప్లానింగ్. దేవుని నమ్మట్లేదు. దేవుని లేకుండా నువ్వు ఆస్వాదింపబడలేవు. సో సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తాడు దేవుడు? ఏమొస్తుంది సబ్ట్రాక్షన్ అప్పుడు? లౌడ్లీ ఇంక్రీజ్ అని చెప్పండి ఒకసారి. ఇంక్రీజ్ వస్తుంది మన లైఫ్లో. క్యాన్ వి గో లిటిల్ డీపర్? అందుకే మీ ఫోన్లలో పేర్లు మార్చుకోండి ఇవాళ నుంచి. ఫోన్లలో ఏం పేర్లు ఉండాలి తెలుసా? మైనస్ ఈజ్ కాలింగ్, అడి ఈజ్ కాలింగ్. అడి అంటే మల్టీ, అంటే మల్టిప్లయింగ్ పర్సన్ ఈజ్ కాలింగ్. అట్లా పెట్టుకోవాలా. అబ్బో మైనస్ ఈజ్ కాలింగ్, అయినో రెడీ అయిపోవాలా, ఏమడుగుతాడు ఎలా తెలుసుకోవాలా? మనం మల్టిప్లికేషనా, సబ్ట్రాక్షనా, అడిషనా? ఆర్ యు రెడీ? మీ ఇంట్లో శాంతి సమాధానం ఉంది, వినిపిస్తలే? రైట్, మీరు అడుగు పెట్టంగానే మీ ఇంట్లో శాంతి సమాధానం ఇంకా మల్టిప్లై అవుతుంది. యు ఆర్ అ మల్టిప్లయింగ్ పర్సన్. యు ఆర్ అ మల్టిప్లయర్ ఫర్ యువర్ పర్సన్. ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో గొడవలు అవుతూ ఉంటాయి. మీరు 2 టీమ్స్ చేస్తారు, శాంతి సమాధానం తీసుకొస్తారు అక్కడ. యు ఆర్ అ డివైడర్, యూ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మీరు ఒకళ్ళ జీవితంలో వెళ్తారు, వాళ్ళ జీవితంలోకి వెళ్ళంగానే వాళ్ళ శాంతి సమాధానం అంతా డిస్ట్రాయ్ అవుతుంది. దెన్ యు ఆర్ ద మైనస్ ఇన్ దే లైఫ్. అందరు ఏమంటున్నారు తెలుసా? నా భార్య మైనస్ అంటున్నారు, అందరు నా భర్త మైనస్ అంటున్నారు. మీరు చల్లగుండా. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. సో ఒక మైనస్ పర్సన్ ఏం చేస్తాడు? హీ విల్ సక్ యువర్ జాయ్ అండ్ పీస్. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఏంటి మనకి? కంట్రోలింగ్. ప్రేమ అంటే కంట్రోల్. నువ్వు ఎవరికి హార్ట్ లైక్ చేసినావు ఇన్స్టాగ్రామ్లో, ఇది అమ్మ కూడా కంట్రోల్ చేస్తుంది. అమ్మ ఎట్లా నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఈ ఫ్యాన్కి ఏలాడతా నేను, ఇది కంట్రోలింగ్. పిల్లలు ఏమంటారు? నాకు 2 వీలర్ ఇప్పిస్తేనే నేను చర్చికి వెళ్తా, ఒంటరిగా వెళ్ళాలనిపిస్తలేదు, ఇంకొక ఆమెను కూర్చోబెట్టి వెళ్ళొచ్చా. ఇవన్నీ ఇదేంటి? దిస్ కంట్రోల్. ఆర్ లవ్ ఇస్ కంట్రోలింగ్. మన ప్రేమ ఎట్లా తెలుసా? నువ్వు నా మాట వింటే దట్స్ హౌ ఆర్ లవ్ ఇస్. వెరీ కంట్రోలింగ్. దేవుని ప్రేమలో కంట్రోల్ లేదు. పాస్టర్ గారు మా మాట వింటే ప్రైజ్ ది లార్డ్, జై బోలో పాస్టర్ సాబ్కి. వినకపోతే అంత ఇంతే, పాస్టర్లు అంత ఇంతే, డబ్బు 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 ఇంతే. దట్స్ యువర్ వర్షన్. లవ్ ఇస్ డిఫరెంట్. లవ్ని కంట్రోలింగ్ని కలిపేశాం మనం.
ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ స్క్రిప్చర్స్ త్వరగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. సో ఓకే, లిసన్ టు మీ. సో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు అందరు ఇక్కడ చూడండి, ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఈ సీజన్లో నాకు మల్టిప్లికేషన్ తెస్తున్నాడా, అడిషన్ తెస్తున్నాడా, నా జీవితం నుంచి ఎవరన్నా తీసేస్తున్నాడా, నా అలవాట్లు తీసేస్తున్నాడా, లేకపోతే నా లైఫ్లో డివిజన్ అవుతుందా? యూ షుడ్ బీ ఏబుల్ టు నో. అన్ని సీజన్స్ ఒకటే కాదు. ఇప్పుడు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ వెళ్తే ఎలా అవుతుంది? హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా న్యాచురల్లో? అలాగే స్పిరిచువల్లీ కూడా ఒక లెవెల్ నుంచి ఇంకో సీజన్కి వెళ్తుంటే దే విల్ బీ స్పిరిచువల్లీ కొంచెం లెథార్జిక్ అయిపోతాము, ప్రార్థన చేసుకోబుద్ది కాదు. దే విల్ బీ ఎ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. లెట్స్ సీ ఫ్యూ థింగ్స్. Do not think that I came to bring peace on earth. I did not come to bring peace but a sword. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను ఖడ్గం ఏం రాలేదు. చేస్తుందండి? డివైడ్ చేస్తుందా? Yes. ఎస్. మీరు యేసుక్రీస్తు నమ్మిన రోజు నుంచి మీ ఇంట్లో డివిజన్, మీకు మీ డాడీకి పడదు. మీరు యేసయ్యను నమ్మినప్పటి నుంచి మీ చుట్టాలకి మీకు డివిజన్. మీ చుట్టాలు మీ దగ్గరికే రారు, మీకు దావత్లు కూడా పిలవరు, ఫంక్షన్లు కూడా పిలవరు. ఎస్, అంతే. మీరు లివింగ్ వే వస్తున్నందుకు మీకు మీ చుట్టాలకి డివిజన్ అయింది. డివిజన్. ఏ రోజైతే యేసుక్రీస్తుని అంగీకరించుకున్నారో, జాగ్రత్త వినండి, ఆ రోజు ఒక పవర్ని పొందుకున్నారు. ఆ పవర్ ఏంటి తెలుసా? పవర్ ఆఫ్ రిమూవల్ ఫ్రమ్ యువర్ లైఫ్. యు ఆర్ రిమూవింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఏసేమన్నారు? ఐ హావ్ కమ్ టు డివైడ్ చేయడానికి వచ్చారు. లెట్స్ గో. జాన్ చాప్టర్ 6 వర్స్ 11. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మల్టిప్లికేషన్. ఇంకో వచనం చూద్దామండి. Jesus took the loaves when he had given thanks. The word thanks ఏంటి తెలుసా? gracious. Oh, grace, thanksgiving. ఇప్పుడు ఏమైనా మల్టిప్లికేషన్ వచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు విస్తరింపబడ్డాయి. Amen. there is multiplication in life. మీ జీవితంలో దేవుడు మీ ఆరోగ్యాన్ని మల్టిప్లై చేయను గాక. Amen. Choose to be a multiplier. Be somebody conscious గా, I should multiply joy in their life. ఈ కుటుంబంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలా. You should willfully be that. Let's look at one more scripture quickly. Depending on your response, your season might continue. మీ రెస్పాన్స్ ఎలాగ ఉంది ఒక సీజన్లో, ఆ దాన్ని బట్టి ఆ సీజన్ ఎంతసేపు ఉంటుందో తెలిసిపోతుంది. Let's look at this scripture. John chapter 15 verse 2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను ఏం చేస్తాడు? మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూసేస్తారా? సబ్ట్రాక్షన్ చేస్తేనే ఇంక్రీజ్ వస్తుంది. పనికిరానివి వేస్ట్ దాన్ని ఏం చేస్తున్నాడు యజమాని? తీసేస్తున్నాడు, ఇంకా రానికే. సో దేర్ ఇస్ రిమూవల్. దేవుడు ఏం చేస్తున్నాడు? వేస్ట్ ఏం చేస్తున్నాడు? మీ జీవితం నుంచి వేస్ట్ని దేవుడు తీసేయను గాక. అప్పుడు ఇంక్రీజ్ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ యూ ఆర్ ద బెస్ట్, యూ డోంట్ నీడ్ ఎనీ చేంజ్, యూ విల్ ఆల్వేస్ రిమైన్ ఎట్ ద సేమ్ లెవెల్. ఒక చిన్న మాట చెప్తా చూడండి. ఎంతమంది స్కూల్కి వెళ్ళాము? కొందరు చేతులు ఎత్తలే, అర్థమైపోయింది. ఓకే, స్కూల్కి వెళ్ళామంటే 10th ఎంతమంది పాస్ అయ్యారు? కోవిడ్ బ్యాచ్ కాకుండా. కోవిడ్ బ్యాచ్ని నేను నమ్మను. ఎవరైతే 10thలోనే ఫెయిల్ కావాలో, కోవిడ్ వల్ల ఇంటర్లో ఫెయిల్ అయ్యి ఆగిపోయాను. మా నెఫ్యూ ఉండే, వాడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే, మామ 10th ఎట్లన్నా పోతుంది మామ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 12th ఫెయిల్ అయిన వాడు. అంటే కోవిడ్ 10th పాస్ చేయించేశారు వాడిని. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు ఓల్డ్ సిటీలో. నో లిసన్ టు మీ. 10th అయిపోయినప్పుడు ఎంతమంది ఏడ్చారు? 10th అయిపోయింది అని. ఏడోళ్ళు ఎవరు మీలో? టీచర్లు మిస్ అవుతా. ఎస్, షీలా టీచర్ ఎంత మంచిగా ఉండే. మమ్మీ నేను వదలను, స్కూల్ వదలను, నాకు గీతా టీచర్ కావాలి, నాకు టీచర్, అశు మేడం కావాలా నాకు. ఏంటి సార్, డిడ్ యూ క్రై? ఎస్ ఆర్ నో? వి ఆల్ క్రైడ్. అప్పుడు అది ఏముంటుంది, అది ఫేర్వెల్ పార్టీలో బుక్స్ ఉంటుండే మా దగ్గర రాయాలా. ఏముంటుంది? స్లామ్. మీకు స్లామ్, మాకు స్లామ్ కాదు. అప్పుడు మాది ఇంకా పాతకాలం బుక్ రాసుకుంటుండే. ఇక ఏం రాస్తుండే, అది ఎవరంతా చదువుకుంటుండే. ఆ బుక్లు ఎడిగిపోయినాయి, ఇప్పుడు లేవు. I don't know where they have gone.
So what happens is this: when you graduate to another level, you lose your friends, you lose your teachers, you lose your books. అలాగే మీ లైఫ్లో మీరు కొత్త లెవెల్కి వెళ్తుంటే మీ ప్రెజెంట్ లెవెల్లో దేవుడు కొన్ని తీసేస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను నాకు 10th కళలు ఎలాగ ఉండే అంటే మీలాంటి పెద్ద కళలు లేకుండే చిన్న కళలు ఉండే. ఏం చిన్న కళలు అంటే 10th యూనిఫామ్ వెళ్ళిపోయి ఇంటర్లో సివిల్ డ్రెస్ అంటుండే మేము అప్పుడు. కాకి పోలీసు లాగా ఏమిది అనుకున్నా. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఇంటర్ నేను జాయిన్ అయిన కాలేజ్ ఆ ఇయర్ నుంచే యూనిఫామ్ ఉండే. మళ్ళీ 2 years యూనిఫామ్ వేసుకున్నా. సెయింట్ మేరీస్ సెంటినరీ జూనియర్ కాలేజ్. 3 రోజులు కాలేజ్కి వెళ్ళి ఏడ్చిన ఇంటికి వచ్చి వెళ్ళారు కాలేజ్కి. సెయింట్ ప్యాట్రిక్స్ ఎంత మంచిగా ఉండే, ఒకళ్ళు చూడాలి, లేదు డాడీ మంచిగా లేదు డాడీ ప్లీజ్ డాడీ బాగా. 4 రోజులు ఏడ్చిన. 5వ రోజు కమ్మ పెట్టుకొని పోయినా పాష్గా. మా అమ్మమ్మకి ఇష్టం ఉండే, అందుకే చేపించింది. నేను ఏ పాపం ఎరగాను, మా అమ్మమ్మకి ఇష్టం ఉంటే వేసుకొని పోతుండే. ఏమైంది, ఐ ఎంజాయ్ ఇంటర్ 2 years. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోగానే అరే ఎట్లా డిగ్రీ కాలేజ్ పోతే ఏమైంది తెలుసా, 4 months కాలేజ్కి వెళ్ళలే నేను. అంటే ఉట్టి 2 o'clock పోతుండే, క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తుండే. కాలేజ్లో ప్రాక్టీస్, కాలేజ్ ర్యాగింగ్ అంటే భయం. ర్యాగింగ్ అక్కడ అంతా కాలేజ్లో ర్యాగింగ్. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉండే, హిందీ ఎగ్జామ్ రాస్తున్నా. ఇన్విజిలేటర్ వచ్చిండు, ఫస్ట్ లాంగ్వేజ్ అన్నాడు, హిందీ సార్ అన్న. హూ ఇస్ యువర్ హిందీ సార్ అంటే ఐ డోంట్ నో అంటే ఆయన అన్నాడు ఐ ఆమ్ యువర్ హిందీ సార్ అన్నాడు. సో ఎగ్జామినేషన్ హాల్లో అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఇన్ ద ప్రెజెంట్ లెవెల్ ఇన్ లైఫ్. వేరే లెవెల్కి వెళ్ళలేవు. అంటే మనిషిన ఇయర్ ఎప్పుడు అందరు 10th class ఫ్రెండ్స్ కలుస్తారు కదా, అది వేరు. బట్ యు లూజ్ యువర్ ఫ్రెండ్స్ డే టు డే బేసిస్. సో ఇట్ ఇస్. ఇప్పుడు నేను చెప్తాను దేవుడు నా జీవితంలో ఏమేమి తీసేశాడు చెప్తా. ఒక్కటైతే చెప్తా, ఐ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ క్రికెటింగ్ కెరియర్. గాడ్ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ మై లైఫ్. నేను ఏ కోచింగ్ క్యాంప్ వెళ్ళకుండా అండర్-16 స్టేట్ ఆడాను, BCCI హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. ఏ కోచింగ్ క్యాంప్ వెళ్ళకుండా మా స్కూల్ టీం ద్వారా ఆడి ఐ వెంట్. ఒక మ్యాచ్లో ఫైనల్స్ 3-day మ్యాచ్ ఉండే మాకు. 80-80 40-40 80-80 overs ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 40-40 overs. జిమ్ఖానా పెరెడ్ గ్రౌండ్. సందీప్ ఎక్కడ ఈ 6 కొట్టిండో డెక్కన్ క్రానికల్ వాడు క్లియర్గా రాశాడు. తౌఫిక్ అహ్మద్ నీకు స్క్వేర్ లెగ్ దగ్గర ఒక 6 కొట్టాడు. ఫైజల్ అహ్మద్ని ఎవ్రీథింగ్ స్టిల్ హ్యావ్ ద పేపర్ కటింగ్. I had a very good flourishing cricketing career. In 10th I got played state. Intermediate lo Hyderabad Waterworks, Metro Waterworks lo job opportunity unde. Ma daddy annaru degree complete ayin tarvata nu job cheyi ippudu oddu chadukovala annaru. When I was in degree appude ASI ani nammukunnanu and I had to stop. I was passionate. దేవుడు నా పర్మిషన్ తీసుకొని క్రికెట్ వదిలేస్తావా అని పర్మిషన్ తీసుకోలే. నేను దేవుడు కాదు, ఆయనే దేవుడు. That's it. He removes things for good things in our life. Can somebody shout amen? You know, మన జీవితం నుంచి దేవుడు ఏమేమి తీసేయాలి తెలుసా అని నేను చెప్తాను. Number 1, God should remove stupidity from our life. ఫస్ట్ అది మూర్ఖత్వం దేవుడు తీసేయను కాక. గట్టిగా ఆమె చెప్తానండి. Number 2, I'll tell you, God should take away foolishness from our life. Depending on people దేవుడు తీసేయను గాక. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దేవుడు తీసేయను గాక. అప్రూవల్ అడిక్షన్, ఇక ఫోటో పెట్టి 10 సార్లు ఎవరు హార్ట్ పెట్టిన ఎవరు హార్ట్ పెడితే కష్టం, హార్ట్ పెట్టకపోతే కష్టం. ఉట్టి హార్ట్ క్లిక్ చేసాం, ఈ హార్ట్ ఇక్కడే ఉంది. లెట్స్ లుక్ ఎట్ వన్ స్క్రిప్చర్. లూక్ చాప్టర్ 7, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. రైట్, ఆల్ రైట్. నౌ వాట్ డస్ ద బైబిల్ సే? లిసన్ టు మీ. నాహిమ్ అనే ప్లేస్లో ఆ స్త్రీకి, ఆమె విధవరాలు ఉంటుంది, కొడుకే ఉంటాడు తనకి. ఆ కొడుకు చనిపోతాడు. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. యేసయ్య ఆ చనిపోయిన అబ్బాయి కాఫిన్ మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ ఏం రాయబడిందో జాగ్రత్తగా గమనించండి. బైబిల్ సేస్ ద చైల్డ్ గాట్ అప్.
And the Bible says, and he presented him to his mother. The word presented there is added. Jesus added the child back to the mother. Andukane there is addition, there is subtraction, there is multiplication. So the Bible talks about prosperity. Manam em anukuntamante prosperity ante we confuse prosperity with symbols. For example, gold, silver, ఇవన్నీ ఉంటే ప్రాస్పారిటీ అని. దోస్ ఆర్ సింబల్స్ ఆఫ్ ప్రాస్పారిటీ, దే ఆర్ నాట్ ప్రాస్పారిటీ. ఇప్పుడు ఒక అన్బిలీవర్కి బంగారము, వెండి, ఇల్లులు, కార్లు చూస్తే ఆయన ప్రాస్పారిటీ అనొచ్చు. కానీ మనకి నిజమైన ప్రాస్పారిటీ కావాలంటే వాట్ షుడ్ వి చూస్? వీ నీడ్ టు చూస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమె చెప్దామా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేవుని కృప లేకుండా యూ టేక్ అ లోన్ అండ్ యూ బై అ 2-wheeler ఆర్ అ 4-wheeler. డబ్బు కట్టకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఎక్కడైనా బండి తీసుకుంటారు. కానీ దేవుని కృపచేత మీరు పొందినట్లయితే ఎవరైనా తీసుకోగలుగుతారా? దట్స్ వై చూస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓవర్ ఎవ్రీథింగ్. చూస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. చూస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సంబడి షౌట్ ఆమేన్. సో ఫర్ us prosperity is not about money. Prosperity is having the grace of God. Jesus adds, Jesus multiplies, Jesus removes, and Jesus divides. You can you handle Jesus is the question. Can you handle Jesus? కొన్నిసార్లు దేవుడు యేసయ్య he removes. I believe everything that you lost. కొన్నిసార్లు ఏం చేస్తామంటే కోల్పోయిన అన్ని దేవుడు సమకూర్చును గాక అంటారు. తప్పు. ఎందుకంటే కొన్ని దేవుడే తీసేసి ఉంటాడు మీ జీవితంలో. అది మరలా మన జీవితంలో వద్దంటే వద్దు. Somebody shout amen. So God removes, God adds, God subtracts. If you are in somebody's life and you are not the reason of happiness for them, then you are a minus. If there is somebody who is giving you joy and peace, that person is addition or multiplication. నా డిజైర్ ఏంటంటే లివింగ్ వే సంఘంలో అందరు అడిషన్ మల్టిప్లికేషన్ ఉండును గాక. బట్ దే విల్ బీ అ పర్సంటేజ్ of minus and division everywhere. మన లైఫ్లో మనం ఏ సీజన్ గుండా వెళ్తున్నామో మనం తెలిసి ఉండాలి. మేబీ గాడ్ ఈజ్ రిమూవింగ్ సంథింగ్, మేబీ గాడ్ ఈజ్ యాడింగ్ సంథింగ్. మీకు తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ నో ఇట్ బెటర్ దెన్ ఎనీబడి. వాట్ సీజన్ ఆర్ యూ ఇన్? Pastor, I am in a season of multiplication. God bless you. Pastor, I am a season, నాకు అర్థమైతలేదు పాస్టర్, I am going through a very tough time. It could be a season of removal. జూడస్ ఇస్కారియట్ వెళ్ళిపోయే వరకు సంఘము స్టార్ట్ కాలే. అబ్రహాము, లోతు చూడండి. లోతు అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ఎస్, ఏ రోజైతే వాళ్ళ ఇద్దరి మధ్యలో డివిజన్ వచ్చిందో దేవుడు ఏమన్నాడంటే నా సెపరేట్ అయినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీ కన్నులు ఎంత దూరం దాకా చూడగలుగుతావు అది నీకు ఇస్తానన్నాడు దేవుడు. దానికి ముందు అబ్రహాం కనిపించలేదు. So there are things in your life that you are not able to see because there is no minus in your life. కొన్ని దేవుడు మన జీవితంలో నుంచి తీసేయను గాక. Please, this is not about anybody, about yourself. There are some things that has to be gone so that good things can come into your life. Amen. కొన్ని వెళ్ళిపో. అక్కడ ఏం రాయబడి ఉందండి? యోహాను సువార్త 15:2 ఏ తీగైతే ఫలిస్తుందో దేవుడు దాన్ని కూడా పనికిరానివన్నీ కూడా తీసేశాడు. సో దట్ హీ కెన్ గివ్ మోర్ ఇన్ టు అవర్ లైఫ్, గుడ్ ఇన్ టు అవర్ లైఫ్. సంబడి షౌట్ ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Malachi chapter 3 verse 10. చదివే ముందు దశం భాగంని గ్రీకు హీబ్రూ భాషలో మషార్ అంటారు. మషేర్ ఇస్ టైత్. మషేర్లో ప్రాస్పర్, ఒక వ్యక్తి ప్రాస్పరస్గా ఉన్న వ్యక్తిని అస్సేర్ అంటారు. ఏమంటారండి? మషేర్ అన్న మాటకి తైత్. మషేర్లో అస్సేర్ అన్న మాట ఉంది. అంటే నీ ప్రాస్పారిటీ నీ దశంభాగంలో ఉన్నది. నీ దశంభాగం ఇస్తున్నప్పుడు దేవునికి ఏం చెప్తున్నావు అంటే, లార్డ్ యు ఆర్ మై పార్ట్నర్, యు ఆర్ ద వర్కింగ్ పార్ట్నర్, ఐ ఆమ్ ద రెస్టింగ్ పార్ట్నర్. ఆమేన్. రెస్టింగ్ పార్ట్నర్ అని చెప్పండి ఒకసారి. యు ఆర్ రెస్టింగ్ పార్ట్నర్, యు ఆర్ నాట్ ద వర్కింగ్ పార్ట్నర్, యు ఆర్ రెస్టింగ్ పార్ట్నర్. ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. ఇగో ప్రభు, అందుకే నీకు వచ్చిన రెంట్ ద్వారానే కానివ్వండి,
పిఎఫ్ఏ కానివ్వండి, జీతమే కానివ్వండి, బిజినెసే కానివ్వండి, ఏ ఇన్కమ్ ఉన్నా అన్నిట్లో ప్రభువా దిస్ 10% ఈజ్ యోర్స్ బికాజ్ యు ఆర్ మై పార్ట్నర్. ఇది ముట్టుకోను ప్రభువా, నీవు నా పార్ట్నర్. దేవునికి ఇస్తే ఎక్కడైనా మనం తగ్గిపోతామా? వినిపించట్లేదా అండి? దేవుడు మల్టిప్లై చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇన్ని కష్టాలు, ఇన్ని పేమెంట్స్ ఉన్నాయి, ఇది ఇవ్వడం అవసరమా అనుకుంటాం. యు ఆర్ నాట్ గివింగ్ టు చర్చ్, యాక్చువల్లీ యు ఆర్ గివింగ్ ఇట్ టు గాడ్స్ వర్క్ అండ్ టు గాడ్. డైరెక్ట్లీ యూ మే నాట్ బి గివింగ్ టు గాడ్, బట్ దిస్ ఈస్ యూస్డ్ ఫర్ గాడ్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. అందుకే ఏముంది, బ్రింగ్ ఆల్ ద థైట్స్. దయచేసి గమనించండి, మీ దశం భాగము యావత్తు, ఇక్కడ అషరే ఉండొచ్చు, మీరు ఎవరైనా ఉండొచ్చు, మీ దశం భాగం యావత్తు ఎక్కడికి వెళ్ళాలా? ఏ సంఘానికి రెగ్యులర్గా వెళ్తారో, ఇక్కడ ఆస్వాదింపబడుతున్నారు వాక్యం ద్వారా, దట్స్ వేర్ యు రిటర్న్ యువర్ ఫుల్ టైత్. కొంచెం తీసి అక్కడ, కొన్ని తీసి ఈ మినిస్ట్రీకి, కొంచెం తీసి ఇది చిన్నాన్నకి, ఇది దశం భాగం కాదు, అది మీ ఆఫరింగ్స్ ఇవ్వండి. మీ దశం భాగం మాత్రము where you are fed spiritually, that is where it goes. So Bible says that he will open the windows of heaven and pour out a blessing. Anda cheppandi blessing ani cheppandi. Blessing ante enti? Empower to prosper. ఈ కారు బ్లెస్సింగ్ కాదు, కారు దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి కారు వచ్చింది, కారు ఆశీర్వాదం కాదు. దట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఏబ్రహాం అని ఉంది, బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏబ్రహాం లేదు. మంచి ఆరోగ్యము బ్లెస్సింగ్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గాలి ఉందంటే ఇట్లా ఇట్లా ఏమంటారు, పేపరు జుట్టు కదిలితే ఇది గాలి అంటామా? లేదు, గాలి ఉందందరికి ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే మీరు ప్రమోషన్ వస్తుందంటే మీ మీద బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ప్రమోషన్ వస్తుంది. అందుకే బైబిల్ బ్లెస్సింగ్స్ అని లేదు, దట్ ఈ విల్ పోర్ అవుట్ అ బ్లెస్సింగ్. అర్థం ఏంటంటే ఎంపవర్ టు ప్రాస్పర్. కర్స్ అంటే ఎంపవర్ టు ఫెయిలియర్. మీ మీద మన మీద ఎంపవర్ టు ప్రాస్పర్ ఉండును గాక. అండ్ వన్ ఆఫ్ ద వే టు పార్ట్నర్ విత్ గాడ్ ఇస్, లార్డ్ హియర్ ఇస్ మై 10%. 10% ఇవ్వడానికి కష్టపడుతున్నారు. రేపు దేవుడు కార్ ఇచ్చేయమంటే సస్తా ప్రభు కార్ అయితే ఇవ్వంటారేమో. ఐఎమ్ టెలింగ్ యూ, యు గ్రో ఇన్ గాడ్ బై గివింగ్. యూ కెనాట్ బికమ్ పువర్ బై గివింగ్ టు గాడ్. గెట్ దిస్ రైట్. దేవునికి ఇచ్చి ఎవరు పేదవాడు కాలేడు, ధనవంతుడే అవుతాడు, బికాస్ గాడ్ ఈజ్ యువర్ పార్ట్నర్. ఆమేన్. ఇఫ్ యూ నీడ్ అన్ envelope, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. Ushers will give you an envelope. You can return your tithe. ఇప్పుడు కొందరు ఏం చేస్తారో తెలుసా? వినండి, జాగ్రత్త వినండి. మీ జీతము 1,00,000 రూపాయలు అయితే మీ దశం భాగం ఎంత అండి? గట్టిగా. కానీ కొందరు 10,000 ఇవ్వరు, 1,000 రూపాయలు ఇస్తారు. అంటే వాళ్ళ జీతం ఎంత అని చెప్పుకుంటున్నారు వాళ్ళు? వినిపించట్లేదు. దట్ మీన్స్ యు ఆర్ రిడ్యూసింగ్ యువర్ సాలరీ బై యువర్ సెల్ఫ్. ఆల్వేస్ గివ్ వేర్ యూ వాంట్ టు గో ఇన్ లైఫ్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అలాగే ఇవ్వాలా. సో మనం ఏం చేస్తామంటే ఒక 10,000 అవసరమా, 1,000 రూపాయలు ఇద్దాం. దట్ మీన్స్ యు ఆర్ టెలింగ్ ఇండైరెక్ట్లీ దట్ యువర్ tithe is, that your salary is only 10,000. Now listen to me, we are not begging money. I am just encouraging you to prosper in your life. My desire is to get money to you by you doing the word of God. Amen. Just close our eyes and bow down our heads. Torga. Pray. What season are you in? God's way of adding things. Are you in a season of multiplication? Is this the season of addition in your life? Is this the season of multiplication? What is happening? Think about it. Let's close our eyes, bow down our heads. What is the season you are in? ఏ సీజన్ అన్నా? పాస్టర్, మై సీజన్ ఇస్ ఇంక్రీజ్, మై సీజన్ ఇస్ బ్లెస్సింగ్, నా సీజన్ ఇస్ అడిషన్. వాట్ ఈస్ ద సీజన్ యు ఆర్ ఇన్? థింక్ అబౌట్ ఇట్. నేను చెప్పాను కదండి, దేవుని కృప ఉంటే ప్రమోషన్ వస్తుంది. దేవుడు ప్రైవేట్ ఉద్యోగం నుంచి గవర్నమెంట్ ఉద్యోగానికి మిమ్మల్ని నడిపించును గాక ఆయన ఫేవర్ని బట్టి. లెట్ దేర్ బి మల్టిప్లికేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు.
We thank you, Lord. Come on, I want you to pray. ప్రభువా నేను ఒక మల్టిప్లయర్గా ఉండును గాక, నేను ఒక అడిషన్గా ఉండును గాక. యేసు నామమున ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. పరలోకమందున్న మా ప్రభువానికి వేలాది వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. We thank you for your grace and mercy. We thank you for your love. Lord, even as we leave from this place, let your goodness and mercy be on our lives. We thank you, Father. Lord, I pray that there be addition, let there be multiplication, let there be subtraction and division in our life. Give us wisdom, favor, increase and grace in Jesus' name. బిడ్డలను గొప్పగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.